అమరావతి నిర్మాణం పేరుతో అక్రమాలు జరుగుతున్నాయని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆరోపించారు. బెంగళూరు, హైదరాబాద్ సిటీలు కూడా 1,00,000 ఎకరాల్లో లేవని, అమరావతి నిర్మాణానికి 1,00,000 ఎకరాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఎప్పటికైనా తిరుపతి రాష్ట్ర రాజధాని అవుతుందని ఆయన ఆకాంక్షించారు. ఎవరు హ్యాపీగా లేరు, ఆయన ఒక్కడే హ్యాపీగా ఉన్నాడు. 1,00,000 ఎకరాల భూములు ఎందుకయా? కామ్రేడ్ రాఘవులు చెప్పాడు 1000 ఎకరాలు చాలయా అని. మరి ఈరోజు 1,00,000 ఎకరాలు రైతులు భూములు తీసుకున్నావు ఎందుకు? 1000 ఎకరాలు చాలు. మద్రాసులోను, బెంగళూరులోను అందరూ కట్టుకున్నారు, త్రివేంద్రంలో కట్టారు. నీ ఇష్టం అంతా. 1000 ఎకరాలు బదులు 1,00,000 ఎకరాలు తీసుకున్నావు. నేను అప్పులు అక్కడ ఇక్కడ తెచ్చి 2,00,000 కోట్లు దానిపైన ఖర్చు పెడతానంటున్నావు. న్యాయమా? ఒక కడపలో ఒక గౌరవ ఎమ్మెల్యే వెళ్ళి 2 సంవత్సరాలుగా అడుగుతా ఉంది, అయ్యా నేను రోడ్లు రిపేర్ చేసుకుంటాను, కోడూరు కడప టౌన్లో 1 కోటి రూపాయలు ఇవ్వమంటే ఇవ్వలేనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను 2,00,000 కట్టి పెడతాను, నా ఇష్టం అంటున్నాడు. పెట్టయ్యా, నేనేం కాదను, నేనెంత నిమిత్త మాత్రం. కానీ ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాను, నాకు సెయింట్ల పైన నమ్మకం లేదు. అయినా కూడా పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి అని ఆయన 300 సంవత్సరాల నాటి చెప్పాడు. ఏమని? మరి ఆయన తాళపత్రాల్లో తిరుపతి రాజధాని నగరం అవుతుందని. చూద్దాం, నేనేం తొందరపడటం లేదు. అందుకే మన్మోహన్ సింగ్ గారికి జాబు రాశాను, ఆయన ప్రతిని కూడా మీకు వదిలిపెట్టాను. చంద్రబాబు నాయుడు చేతిలో ఈరోజు అసెంబ్లీ ఉంది. మరి ఆయన చెప్తున్నాడు 49 పార్టీలు నాకు సమర్థించినాయని. 50 పార్టీలు కూడా సమర్థిస్తాయి. ఏముంది అక్కడ? దుగరాజపట్టణ ఓడరేవును కూడా సమర్థించారు అన్ని పార్టీలు. పార్లమెంటు ఎందుకు ఆపేవు? జాబ్ ఎందుకు రాసేవయా ఓ గౌరవ ముఖ్యమంత్రి?